తిరుపతిలో క్రీడల పోటీలు అంబరాన్నంటాయి. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న క్రీడలతో క్రీడాకారుల ఉత్సాహాన్ని పెంచుతోంది. కేవలం 4 క్రీడలు మాత్రమే నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగా 10 క్రీడలు నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం 2 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది. వైసీపీ కార్యకర్తలనే వైసీపీ ప్రభుత్వం క్రీడాకారులుగా చూపిస్తే కూటమి ప్రభుత్వంలో అసలైన క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో శాప్ చైర్మన్ రవి నాయుడుతో పాటు క్రీడాకారులతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. వచ్చే నెల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉంది. అయితే ఇప్పుడు తాజాగా తిరుపతిలో క్రీడా బ్రహ్మోత్సవాల్లాగా ఒక సంబరమైనటువంటి వాతావరణం తిరుపతిలో. ప్రతి క్రీడా మైదానం చూసినా ఎక్కడ చూసినా ఏదో ఒక క్రీడ. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ఎదుర్కొండ స్కూల్ దగ్గర చూస్తున్నాం. ఆర్చరీకి సంబంధించినటువంటి క్రీడలు ఇక్కడ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్గా ఉండేటువంటి క్రీడాకారులు ఈ యొక్క దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అని మనం చూసాం. దాంట్లో అయితే కేవలం క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లాంటి 4 క్రీడలు పెడితే ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడా పోటీల్లో వాలీబాల్ కావచ్చు, బాక్సింగ్, ఆర్చరీ, ఖోఖో, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, హాకీ, అలాగే బాక్సింగ్ కూడా ఉన్న పరిస్థితి మొత్తం మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఏమంటే చెప్పండి, గతంలో ఆడుదాం ఆంధ్ర అని చూసాం. ఒక పొలిటికల్ ఇంటెన్షన్తో కేవలం ఎన్నికల ముందు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మీరు ఇంత భారీ ఎత్తున చేస్తున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? సార్ చెప్పాలంటే నాకు కూడా బాధగానే ఉంది. 119 కోట్లు ఆడుదాం కేటాయించారు. ఏ క్రీడాకారునన్నా గుర్తించారా, గౌరవించారంటే నేను శాప్ చైర్మన్ దాని మీద రివ్యూ పెట్టిన తర్వాత అతి లేదు గతి లేదు, అది పూర్తిగా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఈరోజు మేము 10 డిసిప్లిన్స్ ఈరోజు మేము పెట్టాం. ఈ 10 డిసిప్లిన్స్కి మళ్ళీ సబ్ డిసిప్లిన్స్ 100 మీటర్స్, 200 మీటర్, వెయిట్ లిఫ్టింగ్లో డిఫరెంట్ ఉన్నాయి. అదేవిధంగా ఆర్చరీలో డిఫరెంట్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇది ఆర్చరీ అంటే ఒక గేమ్ కాదు, దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనం 27 సంబంధించి మనీ డిస్ట్రిబ్యూషన్ కూడా, ప్రైజ్ మనీని కూడా మేము ప్రకటించడం జరిగింది. ఆ స్టేట్ లెవెల్లో ఎవరైతే బహుమతులు సంపాదించారో, గెలిచారో వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇవన్నీ ఎంత అవుతుందంటే ఓవరాల్గా మాకు అవుతున్న ఖర్చు చూస్తే 70 లక్షలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అయింది. రిమైనింగ్ అంతా కలిపితే 1.5 కోటి. ప్రైజ్ మనీని తీసేస్తే మిగతా అంతా కలిపి 1.5 కోటి. అంటే ఎంత పర్ఫెక్షన్ తీసుకొని వచ్చి మీరు ఎవరినైనా పోయి అడగండి. ఫుడ్ కాడి నుంచి, అదేవిధంగా వాళ్ళ ఫెసిలిటీస్ కాడి నుంచి చూస్తే ఈ స్థాయిలో అంటే డిస్టిక్, జోనల్, స్టేటు ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రతి రూపాయి క్రీడాకారుడికి ఉపయోగపడాలి, ప్రజాధనం. నిజంగానే క్రీడాకారులు ఆడుతున్నారా, ఎవరన్నా పార్టీలు వాళ్ళు ఆడుతున్నారా, ఎవరు ఆడుతున్నారు? యాక్చువల్గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ పర్సన్సే, ఎవరు లైక్ పాలిటిక్స్ పరంగా ఏమీ లేదు. అంతా చాలా బాగుంది. కొత్త ప్లేయర్స్కి కూడా వాళ్ళ సెల్ఫ్ని ప్రూవ్ చేసుకునే ఒక ఛాన్స్ వస్తుంది. నేషనల్స్లోనే మాత్రమే ఇంతకుముందు టీమ్ మ్యాచెస్ కానీ మిక్స్డ్ మ్యాచెస్ కానీ మేము ఆడాము. బట్ ఇక్కడ స్టేట్లో కూడా ఆడే ఛాన్స్ వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అటు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి భవిష్యత్తుని అద్భుతంగా తీసుకువెళ్లే విధంగా పడుతున్నటువంటి అడుగు ఇది లక్ష్య సాధన వైపు నడుస్తుందనేటువంటి ఆశ అందరిలో ఉంది. అదే జరుగుతుందని కూడా అందరూ అనుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు నాగార్జునతో దినేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి.